అలాగే రోహిత్కి. ఆనంద్ గారు ఒకసారి. ఇప్పుడు కింగ్డమ్తో హిట్ కొట్టారు మీ అన్నయ్య గారు. ఇప్పుడు ఇదే వీకు మీరు చేసిన మూవీకి నేషనల్ అవార్డు అయితే వచ్చింది రాజేష్ గారు. విజయ్ గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి, మీరు ఆ సినిమా చూసి మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? అంటే నాకు ద మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్ అబౌట్ కింగ్డమ్ వాజ్ అంటే మా అన్న లుక్, మై బ్రదర్స్ పర్ఫార్మెన్స్, ద ఇంటెన్సిటీ అండ్ ఎవ్రీ వన్ లైక్ ఆల్ మై ఫ్రెండ్స్ యూఎస్లో అయినా కానీ ఎక్కడైనా వాళ్ళు ఇదే కాంప్లిమెంట్ ఇస్తారు, మీ ద పర్ఫార్మెన్స్ వాజ్ సంథింగ్ ఎల్స్ అని. సో దట్ వాజ్ ఐ వాచ్డ్ ఇట్. నేను ఒక జూన్లోనో మేలోనో ఎడిట్లో చూసిన. సో అప్పటి నుంచే ఆ ఫీలింగ్ ఉంది. అండ్ మై బ్రదర్ ఇన్ఫ్యాక్ట్ అంటే మా అన్న బేబీ అప్పుడే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. నేను ప్రసాద్స్లో ప్రీమియర్స్ రోజు 13th మా అన్న పక్కన కూర్చుండు. నాకు లోపల ప్యాక్ అవుతుంది, అసలు ఏం రెస్పాన్స్ ఉంటుంది ఏంది అనేది. అంత అంటే అన్ని స్క్రీన్స్ ఓన్లీ వన్ మూవీ యూస్ ప్లేయింగ్ బేబీ. అదే నాకు మస్తు టెన్షన్ అవుతుంది. నేను ఇటువైపు చూడాలనుకుంటే నాకు భయం అవుతుంది ఆయన రెస్పాన్స్ ఎట్లుంది అని. లాస్ట్లో ఇటువైపు చూస్తే ఆయన కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఐ డోంట్ థింక్ హి హస్ టు సే ఎనీథింగ్ ఎల్స్. సరేజ్, మీరు హిందీలో వెళ్తున్నారు ఈ సినిమా తీయడానికి. అక్కడ హీరోకి ఏదో కొంచెం ఇష్యూస్ వచ్చి హీరో తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి 2 నేషనల్